ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలకు వెళ్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక మనకి ప్రధానంగా గుండె ధైర్యం గులాబీ జెండానే అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది నమస్తే తెలంగాణలో. అండ్ మనం ఫోటోగ్రాఫ్ కూడా చూస్తున్నాం. నిన్న సూర్యాపేటలో ఉన్న దృశ్యాలు ఇవి. ఆశ, అసూయ, ద్వేషం వీటితోనే తెలంగాణ ఆగమంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ సూర్యాపేటలో కేటీఆర్ భారీ రోడ్ షో, రోడ్డుకి ఇరువైపులా జనం, గులాబీ నేతకు ఆత్మీయ స్వాగతం అంటూ మనం గమనించవచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ ప్రజలంతా కూడా తరలి వచ్చిన అనేది మనకి ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా గోసపుచ్చుకుంటుంది, ఏ విధంగా బీఆర్ఎస్ ద్వారా గుండె ధైర్యాన్ని నింపుకుంటున్నారు ప్రజలనే దానికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతోనే పోయింది అధికారమే, అభిమానం కాదు. ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పైన పగతోనే రైతులకు రేవంత్ గోస, ఢిల్లీ పెద్దల ఖాతాలోకి రైతు బంధు పైసలు అంటూ కూడా చూస్తున్నాం. కౌరవ కాంగ్రెస్ తో పాండవుల్లా కొట్లాడదామని పిలుపునిచ్చిండ్రు. ఫినిక్స్ పక్షిలా లేస్తాం, అధికారంలోకి వస్తామంటూ కూడా చెప్పిండ్రు. దేశంలో ఉద్యమ, అధికార, ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని కూడా వ్యాఖ్యానించిండు కేటీఆర్. 15 నెలల్లోనే జనం కేసీఆర్ కావాలంటున్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా ఒకటైన కాంగ్రెస్, బీజేపీ, సీఎం రేవంత్ రాజకీయ పిగ్మి అంటూ కేటీఆర్ ధ్వజమెత్తిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలపై, స్థానిక నాయకత్వంపై అసూయ పెరిగేలా చేసిండ్రు. కుటుంబ పాలన, అహంకారం, దొరపాలన అని ప్రజల్లో ద్వేషాన్ని నింపిండ్రు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం కూడా ఇస్తాం. కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తుండు, మేము 4,000 పింఛన్ ఇస్తామని రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళంతా కలిసి ప్రజలకు ఆశ పెట్టిండ్రు. అసూయ, ద్వేషం, ఆశతో కూడిన అబద్ధాలతోనే తెలంగాణ ఆగమైంది అంటూ కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించిండు. ఏ అస్త్రాలను ప్రయోగించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, ఏ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, ఏ విధంగా ప్రజల మనసుల్లో విషయాన్ని నింపింది, లేనిపోని ఆశలు కల్పించిందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రతి గులాబీ సైనికుడు వరంగల్ బాట పట్టాలి అంటూ కూడా పిలుపునిచ్చిండ్రు. పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలంటూ కూడా పిలుపునిచ్చిన వార్త కనిపిస్తోంది. అయితే నిన్నటి సందర్భంలో 40 డిగ్రీల ఎండలో కూడా వెల్లువల తరలి వచ్చిండ్రు జనం. హోరెత్తే నినాదాలు, అభిమాన నాయకుడిని చూడడానికి మిద్దలు మేడలు ఎక్కిండ్రు మహిళలు. వాహనం వెంట ఉత్సాహంగా పరుగులు తీసిండ్రు కార్యకర్తలు. సో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభ సందర్భంగా సూర్యాపేటలో గురువారం కేటీఆర్ పర్యటన దృశ్యాలివి. ఇది ఉద్యమ సమయం కాదు, ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, పార్టీ అధికారంలో లేదు, అయినా కూడా అదే జనం, అదే ఉత్సాహం, అదే స్ఫూర్తి. సభలో ప్రసంగానికి అదే రెస్పాన్స్, మాట మాటకు చప్పట్ల హోరు. ఎందుకింత ఆదరణ, ఎందుకింత ఆరాటం? జవాబు ఆ సభలోనే దొరికింది. ఓ ప్లకార్డ్ పట్టుకొని కూర్చున్న మహిళ తనలో తానే కన్నీరు మున్నీరవుతుంది, కుమిలిపోతుంది. నీళ్లు రాక పంటలు ఎండిద దుఃఖం ఆమెలో పొంగి పొర్లుతుంది. ఆమె పట్టుకున్న ప్లకార్డ్ మీద సేవ్ తెలంగాణ రామన్న అని ఆర్తిగా రాసింది. రాష్ట్రంలో వర్తమానం ఏంటో, భవిష్యత్ ఏంటో ఆ ఒక్క దృశ్యమే చెప్తుంది అంటూ మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. అండ్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించి రామన్న సేవ్ తెలంగాణ అంటూ వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధ అంటూ చూస్తున్నాం. పంటలు ఎండుతుంటే గుండె దరుక్కుపోతుంది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తుంది, సంతోషం అంతా కళ్ళ ముందే చెదిరిపోతుంది, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రేవంత్ సర్కార్ తీరుపై విసిగెత్తిన ఆడబిడ్డ కంటతడి. సభలో కేటీఆర్ ఎదుట ప్లకార్డ్ పట్టుకొని ఆవేదన అంటూ మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కూడా చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ప్రతి తెలంగాణ బిడ్డది ఇదే పరిస్థితి, ఇదే గోస. ఎందుకు ఇటువంటి దుస్థితి వచ్చింది? మొత్తం ప్రజలంతా కూడా ఆగమైపోతున్నారు, తెలంగాణ ఆగమైపోతుంది, భవిష్యత్ ఏంటో ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన ప్రతి తెలంగాణ బిడ్డలో ఇవాళ కనిపిస్తుంది. దీనికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే చేతులెత్తేసిన మాటలు మాట్లాడుతున్నాడు. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరు నమ్మట్లేదంటూ మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అని అంటే పూర్తి స్థాయిలో ఆయన వైఫల్యం చెందంటే ఆయనే ఒప్పుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్లు బాకీ ఉన్నాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అన్ని నోటిఫికేషన్లు మేమే ఇవ్వలేదు, వాళ్ళకు టీటీడీ మనకు వైటీడీఏ ఉంది, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు. కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో వద్దని మొత్తుకుంటున్న
చెప్పుకుంటున్నా కూడా వినకుండా గల్లీ మొదలుకొని ఢిల్లీ దాకా తెలంగాణ దివాలా తీసింది, అప్పుల పాలైంది, మూలధనం లేదు అంటూ రాష్ట్రం పరువును ఇటు రుణ పరపతిని దెబ్బతీసిన సీఎం రేవంత్ ఇప్పుడు కొత్త పలం అందుకున్నాడు. ఎక్కడా అప్పు పుట్టట్లేదు అని బీద అరుపులు మొదలుపెట్టిండు. ఇందుకు కారణము బీఆర్ఎస్ అంటూ యథాప్రకారం నిందలేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఆర్థిక క్యాన్సర్లు అబద్ధాలు అంటూ రాష్ట్రాన్ని దివాలాగా ముద్ర వేసి బజారులో నిలబెట్టడం సరికాదని హితవు చెప్పినా కూడా పట్టించుకునే సీఎం ఇప్పుడు ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నారని నిపుణులు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు అనే వ్యాఖ్య హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అసలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అనేది కూడా ప్రధానంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ వర్గం చూసినా కూడా అందరిలో అసంతృప్తి కనిపిస్తుంది. అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో ప్రజలు ఏం చేస్తారు? తిరగబడతారు, ఆందోళనలు చేస్తారు, ఖచ్చితంగా ధర్నాలు చేస్తారు. సో ధర్నాలు చేయడానికి అనుమతిస్తుంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది విచిత్రంగా కనిపిస్తుంది. ప్రజలంతా కూడా ఎందుకు ఈయనకి ఓట్లేసినామా అని చెప్పి తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అని నిస్సహాయంగా మాట్లాడడం చూస్తే అసలు ఈయన ముఖ్యమంత్రి ఎందుకు అయిండు అనేది ఒక క్వశ్చన్ రాక మానదు. ఎందుకంటే చేజేతులా కేవలం ఒక్క ఓటు వేసిన పాపానికి ఇటువంటి దుస్థితి వచ్చింది తెలంగాణలో అనే విషయం ప్రజలు నెత్తినోరు మొత్తుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నది, ఎందుకు ఎట్లా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనమే ఇంక ఈ వార్త. ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్కు బ్రేక్ అంటూ మనం చూస్తున్నాం. స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లపై అభ్యంతరం. ఇది భూసేకరణ పూర్తయిన తర్వాత ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఒక ఆర్డర్ ప్రకారం జరగాలి, చట్ట ప్రకారం జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ భూసేకరణ పూర్తి కాకుండానే టెండర్లు పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే ఫ్యూచర్ సిటీ రోడ్డు నిర్మాణానికి టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ యథాతథ స్థితిని స్టాటస్ కోని కొనసాగించాలని కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో రావిరాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆమనగల్ రీజనల్ రింగ్ రోడ్ దాకా ఫస్ట్ ఫేజ్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన. దీనికి సంబంధించి హైకోర్టు చాలా క్లియర్గా స్టే ఇచ్చింది. ఎన్ని విధాలుగా చట్ట విరుద్ధంగా ప్రవర్తించాలని ప్రయత్నించినా కూడా ఎక్కడో అక్కడ కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి నిదర్శనమే అంటే ప్రభుత్వం ఎట్లా అడ్డగోలుగా వెళ్తుంది అనే దానికి కూడా ఈ తీర్పు, ఈ ఉత్తర్వు అద్దం పడుతుందని చెప్పొచ్చు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చి స్టాటస్కో విధించే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ప్రభుత్వం ఎట్లా ఉండాలి, ఒక బాధ్యతతో ఉండాలి, అన్ని ఒక చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రభుత్వమే అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది, ఈ దుస్థితి నెలకొంది తెలంగాణలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆగని ఏపీ నీటి దోపిడీ అంటూ మనం వార్త చూస్తున్నాం. సాగర్ నుంచి 25 రోజుల్లో 25 టీఎంసీలు మళ్లింపు, కుడి కాలువ నుంచి నిత్యం 8,000 క్యూసెక్లు, అడ్డుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని రాష్ట్ర సర్కార్. ఇటు తెలంగాణలో ఎండుతున్న పంటలు, రాష్ట్రానికి పొంచి ఉన్న తాగునీటి గండం అంటూ ప్రధానంగా వార్తను చూడొచ్చు. ఎందుకంటే ఇది కీలకమైన వార్త. ఇటువంటి వార్తలని ప్రజలకి రీచ్ కాకుండా, ప్రజలకి ఈ విషయాలు తెలియకుండా, ప్రజలు ఈ విషయాలను కూడా ప్రస్తావించుకోకుండా, చర్చించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి కుట్రలే జరుగుతున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా. ఎందుకంటే ఈ మొదటి నుంచి కూడా వీటికి సంబంధించి మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఇటువంటి వార్తా కథనాలు చూస్తూనే ఉన్నాం. సో ఈ వార్త హైలైట్ అవ్వకుండా ఉండడానికి, ఎందుకంటే ప్రధానంగా తాగునీటికి సంబంధించి కూడా సమస్య వస్తున్న ఈ వేళ తెలంగాణ రాబోయే రోజుల్లో మరింత క్రైసిస్లో, మరింత ప్రమాదంలో పడబోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వార్త ఎక్కడ కూడా కవర్ కాకుండా వీటి ప్రస్తావన రాకుండా జరుగుతున్న అనేక కుట్రలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ విషయాన్ని చాలా ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంత జరుగుతుంటే కూడా 25 రోజుల్లో 25 టీఎంసీలు మళ్లించడం అంటే ఎంత దుర్మార్గం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా మరి కేఆర్ఎంబీ ఉంది, కేఆర్ఎంబీ ఏం చేస్తుంది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏం చేస్తుంది కేఆర్ఎంబీ? కనీసం పట్టించుకోవట్లేదు. అండ్ మొదటగా ప్రభుత్వం నుంచి కూడా ఒక అభ్యంతరం రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అది తక్షణ అవసరం, అత్యవసరం. అది నార్మల్గా ఇగ్నోర్ చేయాల్సిన సందర్భం
సందర్భం కాదు, ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తా వస్తుందనంటే ప్రభుత్వ ఆలోచన ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కర్ణాటక రైతుల జల చౌర్యం అంటూ చూస్తున్నాం వార్త. తుంగభద్రలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా తోడివేత 3.12 టీఎంసీలకు 0.700 టీఎంసీలే చేరిక, ఆందోళనలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు అంటూ కూడా మనం ఇంకొక వార్త చూస్తున్నాం. ఏదేవైనా సరే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు అనే విషయమే అర్థమవుతుంది తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విషయంలో. మరోవైపు చూసుకుంటే ఇక్కడ దళిత రైతు వెంకటయ్యను ఇంట్లో అప్పగించిన పోలీసులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఎందుకంటే ఉన్న పరిస్థితికి సంబంధించి వెంకటయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతనిని మొన్న ఎట్లా తీసుకుపోయిన పోలీసులు ఎట్లా అదుపులోకి తీసుకున్నారు అనేది మనం ఆల్రెడీ చూసినాం. ఒకవైపు దళితులకు ఏదో చేస్తాం మేలు చేస్తామని ప్రభుత్వం చెప్పే మాటలన్నీ ఉత్త మాటలు. ఏం చేస్తున్నారంటే కనీసం ఒక ముసలాయన పెద్ద ఆయన 70 ఏళ్ళ పైబడ్డ వృద్ధుడు మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆ మాటలు మాట్లాడితే దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పొలాన్ని దగ్గరికి పనికి పోయి ఇంటికి వచ్చిన మనిషిని, అన్నం తింటున్న మనిషిని గుంజుకుపోయిన ఒక దారుణమైన పరిస్థితి. అంటే సామాన్య ప్రజలందరినీ చూసి కూడా రేవంత్ రెడ్డి సర్కారు భయపడుతుంది అనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి సంఘటనలు చూస్తుంటే. ఇంకోవైపు హరీష్ పై ఫోన్ టాపింగ్ కేసు కొట్టివేత అంటూ చూస్తున్నాం. హైకోర్టు తీర్పు రాధాకిషన్ రావుకు ఊరట అంటూ చూస్తున్నాం. అభియోగాలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి అని అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇటువంటి వార్తలు హైలైట్ అవ్వకుండా ఉండడానికి ఈ వార్తలు ప్రధానంగా ఉండకూడదు. వీటికి సంబంధించి ప్రజలు ఫోకస్ చేయకూడదు. ప్రభుత్వం ఏమి చేయకపోయినా కూడా క్వశ్చన్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఇటువంటి అంశాలను తెర మీదకు తీసుకురావడము, వీటికి సంబంధించి ఇంకేదో హడావిడి చేయడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వచ్చి 15 నెలలైనా కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ మాత్రమే ప్లే చేసుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ అంటూ చూస్తున్నాం. మరోసారి రక్తమోడిన దండకారణ్యం అంటూ గమనించాలి. ఛత్తీస్గఢ్లో 2 భారీ ఎన్కౌంటర్ జరిగినాయి. సో ఇందులో ఒక వీర జవాన్ వీరమరణం పొందిన అప్డేట్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు మిగతా అప్డేట్స్ మనం ఒక్కసారి గమనించినట్లయితే నిన్న సూర్యాపేట సభలో ఎటువంటి మాటలు మాట్లాడినరు, ఏ విషయాలకు సంబంధించి తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టత ఇచ్చిండ్రు కేటీఆర్ అనే దానికి సంబంధించి మనం చూస్తుంటే తెలంగాణ గడ్డ ఉన్నదని ఎలుగెత్తిన నేత కేసీఆర్ అంటూ మన కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైంది. ఈ దేశంలో దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేవాళ్ళు, ఆనాడు ఓ పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా దేశంలో ఉన్నారని చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ గడ్డకు ప్రత్యేక అస్తిత్వం ఉన్నదని, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నదని ఎలుగెత్తిన నాయకుడు కేసీఆర్. ఎన్టీఆర్ పేరు తీసుకోవడంలో ప్రత్యేక సందర్భం ఉంది. 76 ఏళ్ల భారత స్వాతంత్రం అనంతరం రాజకీయ చరిత్ర చూస్తే తెలుగు గడ్డ నుంచి పుట్టిన 2 పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించినాయి. అవి టీడీపీ, బీఆర్ఎస్ అని కూడా చెప్పిండ్రు. ఈ సందర్భంలో టీడీపీ వైఖరి ఇప్పుడు ఎట్లా ఉందనే దానికి సంబంధించి మనం వదిలేసేస్తే బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏ విధంగా పోరాడుతుంది, తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటా వస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఏ విధంగా కృషి చేసింది, ఏ విధంగా ఇప్పుడు కూడా తన వంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని కూడా కేటీఆర్ నిన్న ప్రస్తావించారు. సో ఇంకొక వైపు చూస్తే దేశ రాజకీయ చరిత్రలో 3 పాత్రలోనూ విజయవంతమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. మొదటి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా విశ్వరూపం చూపించింది. ఆ తర్వాత ప్రజలు 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చో చేసి చూపించింది. స్వల్ప కాలంలోనే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా నిలిపి చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఫినిక్స్ పక్షిలా తిరిగి అధికారంలోకి వస్తామని కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండి పిలుపునిస్తే క్షేత్రస్థాయిలో కేసులు భయపెట్టినా భయపడకుండా పోరాడుతున్న పార్టీ కార్యకర్త అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసిండ్రు కేటీఆర్. సో సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే 5 కిలోమీటర్ల ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి చేతులుపుతూ మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా గెలవాలని ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. అంటే అది కార్యకర్తల పోరాట పటిమే, పోయింది అధికారమే, ప్రజాభిమానం పోలేదు, గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ తిరిగి సీఎం కావాలి అనే మాట ప్రతి గుండెల్లోంచి వినబడుతుంది అంటూ కీలకంగా వ్యాఖ్యలు చేసిండ్రు. ప్రధానంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే 15 నెలల కింద అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చినాం, మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత
అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారని కుసోనిస్తలేరని రేవంత్ రెడ్డి వాపోతున్నాడు. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల పక్షాన అసెంబ్లీలో బయట ఎలుగెత్తి పోరాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ అనేక అంశాలను ప్రజలకు నిన్న స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే కేటీఆర్ నిన్న అక్కడ సందర్భంలో కేటీఆర్ను ఆసక్తిగా చూసిన పట్టణవాసులు ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళంటే రైతులు బతకరయ్యా అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిరుడియాల చెరువులు మత్తలు దుంకినాయి, ఇప్పుడు పంట భూములని నెర్రలిచ్చినాయి, ఓటేసిన పాపానికి కప్పల పెళ్లిళ్ళు చేస్తున్నాం, పొట్ట మీది పంటను పశువులకు ఈడుస్తున్నాం, సూర్యాపేటలో 60,000 ఎకరాలు ఎండినాయి, కేటీఆర్ సభకు సొంతంగా వచ్చి రైతుల ఏకరువు అంటూ కూడా మనం చూస్తున్నాం. స్వచ్ఛందంగా తరలి వచ్చిన వేలాది మంది అన్నదాతలు కేసీఆర్ వస్తేనే మళ్ళా నీళ్లను చూస్తామని స్పష్టీకరణ అంటూ మనం గమనించవచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది, అగో ఆ చెరువు వెనక అంటూ నల్ల చెరువు దిక్కు చూపించుకుంటా పచ్చార పోసినట్లుండేది, పంట చేనులు నెత్తిలిరబోసుకొని పచ్చందాలతో పక్కపక్క నవ్వినట్టు ఉండేది. నిరుడు ఈ ఆళ్లకు చెరువులు మత్తలు దుంకినాయి. ఇప్పుడు కాలువల నీళ్లు రాక కండ్లలో రావట్టే, చెరువులు ఎండి బోర్లు నీళ్లు పోయాక ఆగమయ్యే కాలం వచ్చే రేవంత్ పాలన ఇంకా 3 ఏళ్ల దినపొద్దు ఉన్నదంట. అన్నేండ్లుంటే రైతులు బతకరయ్యా అంటూ సూర్యాపేట జిల్లా రైతుల ఒక కన్నీటి వేదకు సంబంధించిన అంశం ఇది. సో ఎక్కడ చూసినా కూడా ఇంకా 3 ఏళ్ళు అంటే ఎట్లా భరించాలి, ఏమైపోతుంది రాష్ట్రం, ఏమైపోతుంది భవిష్యత్, ఏమైపోతుంది ప్రజల పరిస్థితి ఏమైపోతుంది అంటూ అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏ విధంగా చేతులు ఎత్తేస్తున్నాడు అనే దానికి సంబంధించి అన్ని వర్గాలకు చేతులు ఎత్తేసిన పరిస్థితే కనిపిస్తుంది. ఇచ్చిన హామీలని తుంగల దొక్కని సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఎక్కడ కూడా ఏ అంశానికి సంబంధించి కూడా బాధ్యత తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి అనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఇంత బాధ్యత రహితంగా ఉంటే ఇక మంత్రుల పరిస్థితి ఏం చెప్తారు, ఇంకా మిగతా శాఖల పరిస్థితి ఏం చెప్పాలి అనేది కూడా ప్రధానంగా ప్రజలకి వస్తున్న ప్రశ్న. సో ఈ నేపథ్యంలో ప్రజలను కాపాడేది కేసీఆర్ అంటూ మనం చూస్తున్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. కేసీఆరే జాతిపిత అంటూ గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కేసీఆరే రావాలి, తెలంగాణను కాపాడాలి అంటూ బొల్లెం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పులి కడుపున పులే పుట్టింది అంటూ బడుగుల లింగ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే ఎటువంటి దృశ్యాలు ఉన్నాయనే దాన్ని మనం అక్కడ ఫోటోగ్రాఫ్స్లోనే అర్థమవుతుంది. అగో అన్నొచ్చిండు అంటూ సూర్యాపేటలో కేటీఆర్ను తన కొడుకుని చూపిస్తున్న మహిళ చూస్తున్నాం. అభివాదం చేస్తున్న యువతల ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఆసక్తిగా చూస్తున్న యువకులు అంటూ మనం చూస్తున్నాం. అయితే ఒకవైపు తెలంగాణకు సంబంధించి ఈ అంశాలు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల మీడియా ఎటువంటి ప్రచారాలు చేస్తుంది, ఎటువంటి కుట్రలకు పాల్పడుతుంది తెలంగాణ మీద అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఎందుకంటే న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఏ అంశాలు వస్తాయో ఆ వార్తలు ఆ రోజు ప్రధానంగా ఉంటాయి. అవి కీలకమైన అంశాలు అనేది ఉంటుంది. కానీ ఈ తెలంగాణ మీద మొదటి నుంచి కుట్ర చేసినా ఇప్పుడు కూడా కుట్రలకు పాల్పడుతున్న ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎటువంటి వార్తలు వేసిందని మనం ఒక్కసారి గమనించినట్లయితే, నిన్న జరిగిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీద ధర్నాలు చేస్తున్నారు, నేను పైసలు ఎక్కడికి వెళ్ళి దేవాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తే వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భం ఉంది అని అంటే, పంచుకు తింటే పట్టు వచ్చినట్లా అంటూ వీళ్ళు హెడ్లైన్ వేసుకున్న పరిస్థితి. దళితులు బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు జిక్కినట్ట అంటూ, అంటే ఎటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా తీసుకుంటున్నారు, ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ మీడియాని అడ్డుగా పెట్టుకొని అనే దానికి నిదర్శనమే మనం ఈ హెడ్లైన్ అని గమనించవచ్చు. పంచుకు తింటే పట్టు వచ్చినట్ట అంటే ప్రధానంగా 15 నెలలు గడిచిన తర్వాత కూడా ఎందుకు పట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి అనేదే ప్రజలకి ప్రధానంగా వస్తున్న ప్రశ్న. అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే గతంలో ఏం చేసిండ్రో చెప్పుకోవాలి అంటే, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గురించి చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏం చేసిండ్రంటే తెలంగాణకు ద్రోహమే చేసిండ్రు. సో ఆ నేపథ్యంలో ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి గత ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారని ప్రజలంతా కూడా అనుకున్న సందర్భం కనిపిస్తుంది. కానీ 15 నెలల తర్వాత కూడా, అనేక సంఘటనలు జరిగిన తర్వాత కూడా, 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా పట్టు గురించి మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి పరిపాలన మీద పట్టు రాలేదు అనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి బేల మాటలు మాట్లాడుతుంటే, చేతగాని మాటలు మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో వైఫల్యం చెందిండు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వైఫల్యంతో ఏం చేయాలో అర్థం కాక ప్రధానంగా వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, తెలంగాణ మీద ఒక గౌరవం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణకి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నా తెలంగాణను నేను కాపాడాలనే సోయి లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిదర్శనమే నీళ్లు తరలించుకుపోతున్నా కూడా 25 రోజుల్లో 25 టీఎంసీల నీటిని తరలించుకుపోయినా కూడా ముఖ్యమంత్రి
కనీసం మాట్లాడలేదు. మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, ఆయన కుర్చీకి ఆ శక్తి ఉంది, కానీ ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రయోజనాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 15 నెలల్లో కూడా ఎక్కడ కూడా ఆయన ఏం చేసిండు అని అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులకి, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే ఆయన ఫోకస్ అంతా ఉంది. కాబట్టి ప్రజలను పట్టించుకోలేదు. వాళ్ళ కోసం అనేక సందర్భాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకంగా కనిపిస్తున్నాయి. కాబట్టే ముఖ్యమంత్రికి పరిస్థితి వచ్చింది. అల్టిమేట్గా ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ మీద సోయి లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణని కాపాడాలి అనే బాధ్యత లేదు. అందుకే పరిపాలనలో 15 నెలల కాలం అయినప్పటికీ కూడా పట్టు రాలేదు అనే విషయం స్పష్టమవుతుంది. కానీ ఇటువంటి పత్రికలు ఎటువంటి కుట్రలు చేస్తున్నాయంటే ప్రతిరోజు ఇదే కుట్ర. తెలంగాణకు సంబంధించి ఏ వార్తలు ప్రధానంగా ఉండాలి, ఎందుకంటే తెలంగాణ ఎన్ని అన్యాయమైన సంఘటనలు జరిగినా వాటికి సంబంధించి కనీసం ఒక్క కవరేజ్ కూడా రాని పరిస్థితి. ప్రతిరోజు ఇదే కుట్రలకు పాల్పడుతున్నారు. 15 నెలల కాలం నుంచి కూడా ఈ పత్రికలు ఇవే కుట్రలకు పాల్పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఒక పత్రికకు సంబంధించిన వార్త అయితే, ఇంకొక పత్రిక గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదనుకోవచ్చు. వీళ్ళు మరీ అన్యాయంగా రాస్తుంటారు. సో ముఖ్యమంత్రి ఏవైతే మాటలు మాట్లాడతాడో, ఏవైతే చిట్ చాట్స్లో మాట్లాడతాడో వాటిని అధికారికంగా ఏదో జరిగిపోయినట్టు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు తిమ్మిని బొమ్మని చేసి వార్తలు ప్రచారం చేయడమే వీళ్ళకి ప్రధానంగా దందాగా కనిపిస్తుంది. దందానే మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ప్రజలు వీళ్ళంతటి వీళ్ళు సర్వేలు పెట్టుకున్నప్పుడు ఫామ్ హౌస్ పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలనే కావాలని ఎక్కడ ఉన్నా సరే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయినరు. కాబట్టి అదే పాలన కావాలని ప్రజలు మాట్లాడినా సిగ్గు రాలేదు వీళ్ళకి. కనీసం ఎటువంటి హెడ్లైన్ పెట్టుకున్నారో మనం చూస్తే, మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? పట్టు రాలేదు, మీకు పట్టు లేదు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా 15 నెలలైనా కూడా పట్టు గురించి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదని అర్థం చేసుకోవాలి అనేది జనం మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి కనీసం ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు, ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మీకు పట్టు రాలేదు కాబట్టి, ఎందుకంటే మీరు పట్టు తెచ్చుకోలేదు కాబట్టి. ఎందుకు పట్టు తెచ్చుకోలేదంటే వాటికి ప్రజలే సమాధానాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది అని అంటే, ఎటువంటి దౌర్జన్యాలు చేసిండ్రు 15 నెలల్లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అనే విషయాలకు సంబంధించి నాన్ స్టాప్గా గంటలు ఏకరువు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది అని అంటే పరిపాలన వైఫల్యమే. రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యం వల్లనే ఇవాళ తెలంగాణకి దుస్థితి వచ్చింది. అండ్ ప్రతిరోజు ఇటువంటి కుట్రలు చేస్తున్న ఈ ప్రభుత్వ అనుకూల మీడియాకి సంబంధించి కూడా ప్రజలు చర్చించుకుంటున్న సందర్భాలే అనేకంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన గోసను ఎక్కడ కూడా కవర్ చేయకుండా ఏ విధంగా అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఇదే పత్రికలో మనం చూస్తే వీళ్ళు ఇటువంటి వార్తలు ఏమి రాయరు. మరి నీళ్లు తరలించుకుపోతుంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా వార్తలు రాయరు వీళ్ళు. ఇక్కడ ఎక్కడ కూడా కనీసం కవరేజ్ ఉండదు వాటికి సంబంధించి. ఎందుకంటే ఏ విషయాలని మభ్యపెట్టాలనేది వాళ్ళకి స్పష్టత ఉంది. ఖచ్చితమైన ఆదేశాలతోనే ఈ పత్రికలు ఇట్లా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ద్రోహులుగానే వ్యవహరిస్తున్నాయి ఈ పత్రికలు అనేది ఎవ్రీడే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ చర్యలన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి. సో అల్టిమేట్గా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం అనేది మారదు. ప్రజలు వాస్తవాలన్నీ గ్రహిస్తారు. ప్రజలు ఉన్నదానికంటే మరింత అభివృద్ధి కావాలని అధికార మార్పిడి చేసిండ్రు తప్ప ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, దౌర్జన్యం చేస్తే, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే, తిమ్మిని బమ్మని చేసి మాటలు చెప్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి కాదు అనే సంకేతాన్ని ఆల్రెడీ ప్రభుత్వానికి పంపిస్తున్న సందర్భాలు అనేకంగా అనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ గడ్డ ఏంటి అనేది ఇప్పటికి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది.